ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ సమయంలో కొన్ని వర్గాల్ని బుజ్జగించడం లేదా తన తప్పిదాలని ఒప్పుకోవడం వంటి కార్యక్రమాలు సహజంగా జరిగిపోతూ ఉంటాయి. ఇక నిన్నటి రోజున జరిగిన విషయం ఏమిటంటే, ఈసారి ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాం. సమాచార లోపం వల్ల బ్రాహ్మణుల్లో నిజంగా కష్టపడ్డ వాళ్ళని గుర్తించలేకపోయాం, అవకాశాలు ఇవ్వలేకపోయాం. ఖచ్చితంగా రానున్న ప్రభుత్వం వైసీపీదే. ఖచ్చితంగా ఆ వచ్చే వైసీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణులకు సరైన స్థానం కల్పిస్తాం. కాబట్టి ఈసారి మాకు ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వండి అని చెప్పి బ్రాహ్మణ వర్గం సంబంధించిన కొంతమంది నాయకులతోటి సాక్షాత్ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్నటి రోజుని చెప్పడం జరిగింది. అయితే నిన్నటి రోజుని బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు శ్రీ ద్రోణరాజు రవికుమార్, ఏపీబీఎస్ రాష్ట్ర కోశాధికారి హెచ్కే మనోహర్, రాష్ట్ర సమైక్య కార్యదర్శి తెలికేపల్లి వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ గుండూరి మహేష్, కామేశ్వర్ శర్మ, వి దత్తు గార్ల బృందాన్ని ప్రత్యేకంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిలిపించుకుని వారి నివాసానికి ఈ రకమైన హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సజ్జల ఓ విషయం అయితే ఒప్పుకున్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కష్టపడి పనిచేసిన బ్రాహ్మణులకు సముచిత స్థానం ఇవ్వలేకపోయాం. ఇది ఖచ్చితంగా పొరపాటే. వచ్చే ప్రభుత్వం తమదే కాబట్టి ఖచ్చితంగా వారికి సముచిత స్థానాల్లో నామినేటెడ్ పదవులు ఇవ్వడం కానీ లేదా వేరే అవకాశాలు కల్పించడం కానీ చేయగలమని హామీ ఇవ్వడం జరిగింది. సరే, ఈ బ్రాహ్మణ ప్రతినిధులు అయితే సరైన ఆదరణ ఇవ్వలేదని, అవకాశాలు ఇవ్వలేదని చాలామంది బ్రాహ్మణుల పెద్దలు వేరే పార్టీలకి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి రాష్ట్రంలోని పెద్ద నాయకులందరికీ కూడా సంప్రదించి మేము ఒక నిర్ణయం తీసుకోగలమని సజ్జలకు మాటిచ్చి రావడం అయితే జరిగింది. ఇదండి విషయం. ఇకపోతే అగ్ర కులంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈబీసీ నేస్తం అని 4-5 కులాలకు సంబంధించి అగ్ర కులాలకి ప్రవేశపెట్టిందో, ఆ కులంలో ఓన్లీ బ్రాహ్మణులకు మాత్రము 37,000 మందికి లబ్ధి చేకూర్చామని చెప్పి వారు లెక్కల ఆధారంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా వివిధ పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు, ఆ సంక్షేమ పథకాల్లో బ్రాహ్మణులకు సంబంధించి సుమారు 3,37,000 మందికి లబ్ధి చేకూర్చినట్టుగా వారు గణాంకాల ద్వారా తెలియజేశారు. ఇక అనేక అంశాల్లో బ్రాహ్మణులకి ఏ ప్రాతినిధ్యం అయితే అంటే ఇప్పటివరకు ఇచ్చింది సంక్షేమ పథకాలు అయితే కానీ వేరే కానీ అది త్వరలోనే ఒక పత్రం విడుదల చేస్తామని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వెల్లడించింది. ఇక ప్రధానంగా ఈ యొక్క సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏదో చేస్తానని వచ్చే వాళ్ళకి ఇది నేను చేశాను అని చెప్పి ప్రస్తుతం బరిలో ఉన్న వాళ్ళకి తేడాను గమనించమని వైఎస్ఆర్సీపీ పెద్దలు బ్రాహ్మణులను కోరడం జరిగింది.